ఇక అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రకాశం జిల్లా జనసేన జిల్లా అధ్యక్షులు జిల్లా హుడా చైర్మన్ రియాజ్. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని ఎన్డీబీ ఇచ్చిన నివేదిక, సుప్రీంకోర్టు వేసిన సిట్ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనే నివేదికలు వచ్చాయన్నారు. జగన్ వెంటనే సీఎం, డిప్యూటీ సీఎంకు క్షమాపణలు చెప్పాలని రియాజ్ డిమాండ్ చేశారు. పరిణామాలు అన్నీ కూడా ప్రజలందరికీ మీ అందరికీ కూడా తెలిసినటువంటి నిన్న జగన్ గుంటూరు పర్యటనలో భాగంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే ప్రజలు కూడా చాలా అసహ్యించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ముందుకు వెళ్తుంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో జగన్ చేసినటువంటి ఘోరాలు పాపాలు ప్రజలకి వివరించే విధంగా కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొస్తే భయపడిపోయి ఎక్కడ కూడా లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పేసి ఇంకా బుకాయించుకుంటున్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, అసలు నెయ్యి వాడలేదు, లడ్డు నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి సిబిఐ సిట్టు కూడా నిజమైనటువంటి ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది. నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ వాళ్ళు జరగలేదని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రచారాలు, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరువురు క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక కొత్త నాటకానికి తెరలేపారు.